హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటల ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరమైన మలుపులతో సాగిందే. సుందరి లేచిపోవడం, ఆ తర్వాత ఇంట్లో జరిగిన గొడవలు మనకి తెలిసిందే. అయితే ఈ సమస్యను క్లియర్ చేయడానికి మన బాలు మీనా రంగంలోకి దిగారు. మరి సుందరి పెళ్లికి రంగా ఒప్పుకున్నాడా? అసలు మాణిక్యం బాలుకి దొరికిపోయాడా లేదా? ఈరోజు కథలో అసలు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో బాలు మీనా ఇద్దరూ కలిసి రంగా ఇంటికి వెళ్తారు. సుందరి ఇంట్లోంచి లేచిపోవడంతో ఆ ఇల్లంతా ఒక పెద్ద యుద్ధ వాతావరణంలా ఉంటుంది. రంగా ముఖంలో కోపం, బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. బాలు నెమ్మదిగా రంగా దగ్గరికి వెళ్ళి, మామయ్య కొంచెం ప్రశాంతంగా వినండి. సుందరి ఎక్కడికి పోలేదో, చాలా సురక్షితంగా ఉంది. తను తీసుకెళ్లిన నగలు కూడా సేఫ్గానే ఉన్నాయి అని చెప్తాడు. ఆ మాట వినగానే రంగాకి ఒక్కసారిగా కోపం నరనరాలకు పాకుతుంది. ఏం మాట్లాడుతున్నావు బాలు? ఒకడితో లేచిపోయిన పిల్ల సురక్షితంగా ఉంటే ఏంటి, పోతే ఏంటి? అసలు ఆ అబ్బాయి బుద్ధున్నవాడేనా? ప్రేమిస్తే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి, కానీ ఇలా రాత్రికి రాత్రి పారిపోవడమేనా సంస్కారం అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు బాలు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి రంగాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తాడు. చూడు మామయ్య, ఈ కాలం పిల్లల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాడు తప్పు చేసుండొచ్చు, కానీ సుందరికి మీరంటే గౌరవం ఉంది. అందుకే ఇప్పటి వరకు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. మీరు ఒప్పుకుంటేనే మీ సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని సుందరి ఎదురు చూస్తుంది. మీ గ్రీన్ సిగ్నల్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఓకే అంటే సుందరిని ఇప్పుడే మీ ముందుకు తీసుకొస్తాను అని నచ్చజెపుతాడు. మీనా కూడా బాలు మాటలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో రంగం మనసు కొద్దిగా కరుగుతుంది. కూతురి భవిష్యత్తు కోసం ఆవేశాన్ని పక్కన పెట్టి సరేనని తలాడిస్తాడు. ఇక కథ ఇక్కడే పెద్ద ట్విస్ట్ తీసుకుంటుంది. బాలు, మీనా ఇద్దరూ రంగాన్ని ఒప్పించి, సరే ఇక పెళ్ళికొడుకు కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి ఇల్లు దాటి బయటకు వస్తారు. సరిగ్గా అదే సమయానికి రోహిణి లీలల బయట పెట్టగల ఏకైక వ్యక్తి అయిన మాణిక్యం రంగా ఇంటికి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే మాణిక్యం రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ, రంగా ఇంటికి మొదటిసారికి వెళ్తున్నానో, ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు, ఏదైనా పళ్ళు కానీ స్వీట్లు కానీ తీసుకెళ్దామని అనుకుని వెనక్కి తిరిగి బజార్ వైపు వెళ్తాడు. సరిగ్గా అదే సెకండ్లో బాలు, మీన బైక్ మీద ఆ సందులోంచి మెయిన్ రోడ్ పైకి వచ్చేస్తారు. అంటే ఒక అర నిమిషం అటు ఇటు అయినా మాణిక్యం, బాలు ఒకరినొకరు ఎదురుపడేవాళ్ళు. అలా జరిగి ఉంటే రోహిణి అబద్ధాల పునాది ఎప్పుడో కూలిపోయేదే. కానీ మాణిక్యం వెనక్కి తిరగడం వల్ల బాలు కంటపడకుండా త్రుటిలో తప్పించుకుంటాడు. దీనివల్ల ప్రస్తుతానికి రోహిణి సేఫ్ జోన్లో పడిపోయిందనే చెప్పాలి. అక్కడి నుండి సీన్ కిషోర్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. బాలు, మీనా ఇద్దరూ కిషోర్ పేరెంట్స్ ముందు కూర్చొని ఉంటారు. కిషోర్ తండ్రి విపరీతమైన ఆవేశంలో ఉంటాడు. నా కొడుకు ఇలా పారిపోయి మా పరువు తీస్తాడనుకోలేదు. అస్సలు కుదిరేదే లేదు. నేను ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. వాడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటే మాకు సంబంధం లేదు అని తెగేసి చెప్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో మన బాలు ఎంత తోపో మనకు తెలిసిందే కదా. బాలు ఇక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. బాలు కిషోర్ తండ్రితో ఇలా అంటాడు. అయ్యా పెద్దాయన, మీరు ఇప్పుడు కోపంతో వద్దు అంటున్నారు సరే, మీ మాట కాదని వాళ్ళు బయట ఎక్కడో పెళ్లి చేసుకుంటారో, కాపురం పెడతారో. రేపొద్దున్న వాళ్ళ పిల్లలు పుట్టాక మీ రక్తాన్ని చూసి ఎలాగో మీ మనసు కరుగుతుంది. అప్పుడు ఎలాగో వాళ్ళని దగ్గరకు తీస్తారు, కానీ ఈలోపు వాళ్ళ మనసులో ఒక పెద్ద వెలితి ఉండిపోతుంది. మా నాన్న దీవెనలతో లేకుండా పెళ్లి చేసుకున్నామనే బాధ జీవితాంతం వాళ్ళను వేధిస్తుంది. అదేదో ఇప్పుడే మీరే ఒక పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదిస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా అని ఎంతో అందంగా వివరిస్తాడో. బాలు చెప్పిన మాటలు కిషోర్ తండ్రి గుండెల్లోకి బలంగా దూసుకుపోతాయి. ఇదే సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది. మాణిక్యం కిషోర్ తండ్రికి ఫోన్ చేసి రంగా కుటుంబం చాలా మంచిదని, ఆ పిల్ల చాలా పద్ధతి గలదని గట్టిగా రికమెండ్ చేస్తాడు. అటు బాలు మాటలు, ఇటు మాణిక్యం ఫోన్ కాల్ రెండు కలిసి కిషోర్ తండ్రి మనసు మార్చేస్తాయి. చివరకు ఆయన కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. పెళ్లి కొడుకు వైపు కూడా ఓకే అవ్వడంతో
బాలు మీనా ఇద్దరు వెళ్ళి సుందరిని తీసుకొని రంగా ఇంటికి వస్తారు. సుందరిని చూడగానే ఇంట్లో ఉన్న కామాక్షికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఇంత పని చేస్తావా, ఎంత పరువు తీసావు అంటూ సుందరిపై విరుచుకుపడుతుంది. కానీ బాలు మీనా మధ్యలోకి వచ్చి కామాక్షిని ఆపుతారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు గొడవలు వద్దు అని సర్ది చెప్తారు. సుందరి ఏడుస్తూ వెళ్ళి తండ్రి రంగ కాళ్ళ మీద పడుతుంది. నాన్న, నన్ను క్షమించు, తప్పు చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. రంగ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కూతుర్ని పైకి లేపి, పిచ్చిదానా, నీకు ఆ అబ్బాయి ఇష్టమనే విషయం ముందే నాతో చెప్పాల్సింది కదా అమ్మా. నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నువ్వు చెప్తే నేనే ముందుండి పెళ్లి చేసేవాణ్ణి కదా. ఎందుకు ఇంత దూరం తెచ్చుకున్నావని ప్రేమిస్తూ దగ్గరికి తీసుకుంటాడో. దాంతో ఆ ఇంట్లో ఉన్న టెన్షన్ అంతా పోయి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కథ అంతా సుఖంతమైంది అనుకున్న టైంలో రంగా బాలుతో ఒక మాట అంటాడో. బాలు, ఇందాక పెళ్లి కొడుకు మేనమామ మాణిక్యం ఇక్కడికి వచ్చాడో. సుందరి రాగానే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. నేను ఇప్పుడే అతనికి ఫోన్ చేసి రమ్మంటాను. అందరం కూర్చొని పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకుందామని చెప్తాడు. ఆ మాట వినగానే కథ మళ్ళీ ఉత్కంఠభరితంగా మారింది. ఒకవేళ రంగా ఫోన్ చేయగానే మాణిక్యం అక్కడికి వస్తే, బాలు ముందు నిలబడితే రోహిణి వేసిన వేషాలన్నీ బయటపడడం ఖాయం. మరి రేపటి ఎపిసోడ్లో మాణిక్యం బాలుకి దొరుకుతాడా? రోహిణి సీక్రెట్ లీక్ అవుతుందా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇది ఫ్రెండ్స్, ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ముచ్చట. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.